మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి ముంటిమి అంధకారమందుంటిమిగా పడిపోయి ముంటిమి అంధకారమందుంటిమిగా అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. కూర్చోండి. అరవై 69వ అధ్యాయము కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము కీర్తనలు 30వ వచనము. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. చిన్న ప్రార్థన చేసుకుంటాము. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఈ దినమంతరికై స్తోత్రాలు. మా ప్రభువు నా తండ్రి, సమయంలో మీరు ఇచ్చిన వాక్య భాగముకై స్తోత్రాలు. దేవా నా తండ్రి, ఈ యొక్క సన్నిధిలో నా తండ్రి సాగిలి పడుతూస్తున్నాం. మా ప్రభువు నా తండ్రి, ఇచ్చిన ఈ సమయం అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రభువు నా తండ్రి మీరే కనికరించండి. దేవా నా తండ్రి, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుడుగాక అన్నారు. వినే చెవిని గ్రహించే మనస్సును దయచేయండి. దేవా నా తండ్రి, మాకు కాదు హోమం మాకు కాదు, మీ కృపాసత్తును బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు ప్రభువారి ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రభుపై తిరిగి విడిచి నామ తండ్రి. 69వ అధ్యాయము 30వ వచనములో కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దైవజనుడు దావీదు మాట అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. దేవుని ఘనపరచాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాము. ఇందాక మలాకి పాత నిబంధనలో ఆఖరి పుస్తకం లేక ఆఖరి మలాకి గ్రంథం, ఆఖరి గ్రంథం మలాకి పేజీ నెంబర్ 785 మలాకి మొదటి అధ్యాయము
14వ వచనంలో నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నా నామమును భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మొగదయుగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవుడు ఇక్కడ చదివిస్తున్న మాట ఏంటంటే, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. మన దేవుడు ఘనుడు. మలాకి 1వ అధ్యాయము రండి, మలాకి 1వ అధ్యాయం 5వ వచనం. కన్నులారా దానిని చూసి ఇశ్రాయేలులు సరిహద్దులలో యెహోవా మహా ఘనుడుగా ఉన్నాడని మీరందరూ. 6వ వచనం. కుమారుడు తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా. నా నామము నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెడతామని మీరు అందురా? నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు. ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరు అందరూ. యెహోవా భోజనపు బల్లను మైనదని చేత అనే కదా. గుడ్డివు దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానిని అయినను రోగము గల దానిని అయినను అర్పించిన ఎడల అది దోషము కదా? అట్టి వాటిని మీ అధికారికి ఇచ్చిన ఎడల అతడు నీకు దయ చూపునా అని అడుగుచున్నాడు. అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, మలాకీలు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఏమైనారు అంటే, దేవుడు మా ఘనమైన గొప్ప రాజు గొప్ప రాజు అయి ఉన్నాడు అని ఎరిగిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే, ప్రభు బల్ల విషయంలో, దేవునికి అర్పించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో దేవునికి రావలసిన ఘనత రాకుండా వారు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ చూస్తూ వస్తుంటే నిర్లక్ష్యం చేస్తూ వచ్చినారు. ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. కనుక దేవుడు ఇక్కడ అంటున్నాడు 5-6 వచనంలో, కుమారుడు తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. కనుక దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసిన మహిమ దేవునికి ఎవరికి ఇవ్వడు. దేవునికి రావలసిన ఘనత దేవునికే చెందాలి, కానీ ఏ మనుషుడికి చెందడానికి వీలు లేదు. కాబట్టి నేను మరోసారి నేను జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఏంటంటే, మనము దేవుణ్ణే ఘనపరచాలి, కానీ మనుషుల్ని మనం ఘనపరచకూడదు. మనుషుల్ని మనం ఎంత ఘనపరిచినా, ఈరోజు మనం ఘనపరిచాము, తర్వాత ఏం చేస్తా అంట, మరలా ఎదురు చూస్తుంటా నన్ను ఘనపరచట్లేదే అని. కాబట్టి మనము మనుషులను ఘనపరిచే వారముగా ఉండకూడదు, దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండాలి. నేను 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనుష్యుని ఘనపరిచేవాడు దేవుణ్ణి ఘనపరచలేడు, దేవుణ్ణి ఘనపరిచేవాడు మనుషుల్ని ఘనపరచడు, దేవుణ్ణే ఘనపరుస్తాడు. కాబట్టి మనం ఎవరిని ఘనపరచాలి అంటే, మనము దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, నిన్ను నన్ను పుట్టించి నీకు నాకు రూపమిచ్చి నిన్ను నన్ను పోషిస్తూ వస్తున్నా, నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నా, నీకు నాకు రక్షణ ఇచ్చిన ఆ దేవునినే మనం ఘనపరచాలి, కానీ మనం మనుషుల్ని ఘనపరచకూడదు. ఇక్కడ అడుగుతున్నాడు కదా, కుమారుడు తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైంది? ఘనత
ఈనాడు దేవుని ఘనపరిచే వాళ్ళు ఎంతమంది రక్షింపబడి మారు మనసు పొంది దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించే వాళ్ళు, దేవుని ఘనపరిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే వాళ్ళు ఈనాడు చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఏమైందంట, ఈనాడు ఆదివారాలు కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఏందంట, మనం అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారంట, టౌన్కి వెళ్ళి ఆ యొక్క షాపింగ్ చేస్తూ ఉంటారు చూసారా? అలాగే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆదివారం మందిరానికి రావటం కూడా షాపింగ్కి వెళ్ళినట్లుగా ఏదో ప్యాషన్ అయిపోయింది అనమాట. ఆదివారము దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఘనపరిచే విషయంలో ఇదేమైపోయిందంటే రాను ఇప్పుడు ఆత్మీయ జీవితంలో ఏమవుతుందంట, నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని ఘనపరిచే విషయంలో, దేవుని ఘనమైన కార్యాల విషయాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియులారా, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ప్రభు ప్రశ్న వేస్తున్నాడు, నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను తండ్రిని కదా, మీరు నా కుమారులు, నా కుమార్తెలు. అయితే నన్ను ఘనపరిచేవాడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని ఘనపరిచేవాడు. దావీదు అంటాడు, దావీదు ఉన్నతమైన స్థానంలోనికి రావటానికి గల కారణం, దావీదు అంతకంతకు వర్ధిల్తానికి గల కారణం, దావీదు యొక్క జీవితంలో దేవుని దీవెన ఆశీర్వాదం పొందటానికి గల కారణము, దేవుడు కాపాడబడటానికి గల కారణం, దావీదు దేవుడు తోడై ఉండటానికి గల కారణం, దావీదు దేవుని ఘనపరిచినవాడు, దేవుని ఘనపరిచినాడు, దేవుని మహిమపరుస్తూ వచ్చినాడు. అన్ని పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినాయి. అయినప్పటికీ దేవుని ఘనపరుస్తూ వచ్చాడు, దేవుని మహిమపరుస్తూ వచ్చినాడు. అందుకని ఏమంటానంట, కృత కీర్తనలతో నేను నా దేవుణ్ణి స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతా స్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎంత చక్కని మాట. 69వ అధ్యాయంలో 30వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను ఘనపరచెదను. ప్రియులారా, మనందరికీ తెలుసు ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం రండి. సమూయేలు మొదటి గ్రంథం ఈనాడు ఘనపరిచేవారు లేరు. 2వ అధ్యాయం 30వ వచనం, పేజీ నెంబర్ 223, పేజీ నెంబర్ 223, పాత నిబంధనలో పేజీ నెంబర్ 223, 2వ అధ్యాయము 30వ వచనం చూడండి. 30వ వచనంలో, నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలము ఆయన. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తునీకరించు వారు తునీకారమునందుదురు. నన్ను ఘనపరచు వారిని, అదే సంగతి. దేవుని నువ్వు ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, దేవుని నువ్వు తునీకరిస్తే దేవుడు నిన్ను తునీకరిస్తాడు. ఇది మర్చిపోబాకు. కనుక మనం చూస్తూ వస్తున్నాము, ఏ కొలత అయితే కొలుస్తావో అదే కొలత కొలవబడునని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అంటే దేవుని మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరిచేవాడు గుంచున్నాడు. దేవుని యొక్క వాక్యములో మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం. మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే ఇది కూడా. చూడండి, దేవుని యొక్క వాక్యములో కీర్తనలు 91వ అధ్యాయం, కీర్తన 91వ అధ్యాయము, కీర్తన 91వ అధ్యాయం 14వ వచనం. అందరూ చూడండి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 14వ వచనం చదవండి అందరూ. ఏంది అంత నీరసంగా, ఇంత నీరసంగా ఉన్నారు ఏంది? చదువుదాం వద్దా అన్నట్లుగా గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. మీ నోట్లో మీరు నోరు మీ కంఠము తెరవబడాలి, మీ గట్టిగా చదవాలి కదా. పోట్లాడమంటే ఏం చేస్తావంట? 10 మందికైనా సమాధానం చెబుతావు. పోట్లాడమంటే
10 మందికైనా సమాధానం చెబుతారు. ఆ గొంతు ఆడి నుంచి వచ్చిద్దో కానీ అప్పుడు 6 10 మందికి కూడా రాదు అంత గొంతు వచ్చింది. వచ్చిందా లేదా? అసలు ఎట్లా పోట్లాడతారంటే, పోట్లాడమంటే అంత గట్టిగా పోట్లాడతారు. బైబిల్ చదవమంటే ఏం చేస్తా అంట, ఏమైంది ఆ గొంతు? ఏమైంది గొంతు? గట్టిస్తామని చదవచ్చిన వారు దేవుని యొక్క వాక్యంను, నన్ను ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుని యొక్క వాక్య విషయంలో ఎవడైనానో సిగ్గుపడిన యెడల దేవుడు అంటున్నాడు కదా, నా తండ్రి ఎదుట వాడిని నేనేం చేస్తా అంట, సిగ్గుపడతా. మత్తయి సువార్తలో రాయబడి ఉంది. దేవుని వాక్య విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో, ప్రభును ప్రార్థించే విషయంలో, ఏ విషయంలో కూడా మనం దేవుని ఏం చేయాలంట, ఘనపరచాలి. కానీ మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంట, ఘనహీనమైనదిగా ఎంచకూడదు. చూడండి, దేవుని కార్యములు ఘనమైనవి. 91వ అధ్యాయం 14వ వచనం గట్టి చదవండి. అతను నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతనిని తప్పించెదను, అతను నా నామం ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరిచెదను. 15వ వచనం కూడా, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయుష్యత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను, నా రక్షణ అతనికి చూపించెదను, అతని గొప్ప చేసేదను, నేను అతనికి తోడై ఉందును, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతన్ని ఘనపరిచెదను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతనికి తోడై ఉందును, అతన్ని గొప్ప చేసేదను, అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఎవరు అతడు? అతనికి 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 అన్నాడే, ఎవరంటే అతను 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని, అతను నా నామం ఎరిగినవాడు గనక నేను అతనిని అతను, నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడా లేకపోతే తప్పిస్తాడా? ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతను నా నామం ఎరిగినవాడు గనక నేను అతనిని ఘనపరుస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు. రండి దేవుని యొక్క వాక్య భాగంలో నుండి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక చూడండి. పౌలు గారు చక్కని మాట అంటాడు. ఏమంటున్నాడు అని అంటే, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 1వ అధ్యాయము 2వ వచనం, 12వ వచనం చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వానిని, గట్టిగా చెప్పండి, నేను నమ్మిన వానిని ఎరుగుదును. గట్టిగా చెప్పండి అందరూ, లేకపోతే నాతో చెప్పండి. గట్టిగా, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ఏమంటున్నాడు పౌలు గారు? నేను నమ్మిన వానిని నువ్వు ఎరుగుదువా? చంద్రబాబు నాయుడు ఎంతమంది తెలుసు? చంద్రబాబు నాయుడుకి ఎంతమంది తెలుసు? మీకు ఎవరికి తెలియదా? మొన్నగా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు అయితే మొన్నగా తీసుకుంది. మీ పిల్లలు డబ్బులు వేయలే చంద్రబాబు నాయుడు గారు వేసాడుగా. అందరికీ తెలుసు కదా, అందరికీ తెలుసు. దేవుడికి తెలుసా? సరే తెలుసు. నీవు దేవునికి తెలుసా అని చంద్రబాబు నాయుడు గారు అంటే మనందరికీ తెలుసు అంటున్నారు, మా అందరికీ తెలుసు అంటున్నారు. మరి నీవు దేవునికి తెలుసా? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? మనం తెలుసా? మనం ఒక వలవాపురంలో ఉన్నామని, వలవాపురంలో అరుంధోతి నగరులో ఉన్నామని, అది ఎబ్రోను మందిర విశ్వాసులమని తెలుసా?
నీకు తెలుసు కానీ తనకి తెలియదు. దేవుడు నీకు తెలుసు కానీ నీవు దేవునికి తెలుసా అని పౌలు అంటాడు నేను నమ్మిన వారిని ఎరుగుదును. నేను నమ్మిన వారిని నిజమే. మనం నమ్మిన వారిని ఎరిగితే ఆయన ఘనపరచకుండా ఉండలేము. అందుకని అంటాడు కదా, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు, నా నామాన్ని ఎరిగినవాడు గనక నేను అతను ఘనపరిచెదను. ఎరిగిన వారిని ఘనపరుస్తాడు. ఆయన నామం ఎరిగిన వారిని అని ఘనపరుస్తాడు. అంతేకాదు ఆయన తోడై ఉంటాడు. ఏమై ఉంటాడంటే అక్కడ 91వ అధ్యాయంలో ఏమై ఉంటాడు చెప్పండి. 91వ అధ్యాయంలో చూడండి, ఒక మాట మనం చదువుతూ వస్తున్నాము. 91వ అధ్యాయంలో ఏమంటాడా, నేను అతనికి తోడై ఉందును, అతనికి నేను ఉత్తరమిచ్చేదను, నేను అతనికి శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి 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 అన్నాడు. ఎవరికైనంటే ఆయన నామము ఎరిగిన వారికి. ఈనాడు ప్రియులారా, ఆయన ఘనమైన మహారాజు, ఆయన మనము ఘనపరచాలి. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే మలాకి 1వ అధ్యాయం 6వ వచనంలో కుమారుడు తండ్రిని ఘనపరచును కదా, కుమారుడు తండ్రిని ఘనపరచును కదా. అయితే నా నామం నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏది? ఘనత ఏది? ఎందుకంటే ఆరాధన చేయాలని ఆశపడుతుంది. ఎందుకని? అందరూ ఆరాధించాలి, దేవుని సన్నిధిలో ఘనపరచాలి. కాబట్టి ప్రభువును మనం స్తుతించాలి. ఎందుకనంటే ఆయన మనము ఘనపరిచే స్తుతించి హెచ్చించాలి. దేవుని యొక్క వాక్యంలో ప్రభు వల్ల మనం పాలు పొందుతున్నాం. అయితే ఏమైనారు వీళ్ళు? రండి దేవుని యొక్క వాక్యంలో మలాకి మరొకసారి ఆ యొక్క మలాకి పుస్తకానికి వెళుతున్నాం. మలాకి చిన్న ప్రవక్త అయిన మలాకి ఒక మాట అంటున్నాడు. ఏమైంది? ఏం చేస్తున్నారు వీళ్ళనంటే చూడండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఘనపరచకుండా ఏమైనారు వీళ్ళు? 2వ అధ్యాయము 786, పేజీ నెంబర్ 786. ఏమైనారు వీళ్ళు? 2వ అధ్యాయము 8వ వచనం. అయితే మీరు మార్గము తప్పిరి. ఏం చేస్తున్నారంటండి? దేవుని ఘనపరచకుండా ఏమైపోయారు వీళ్ళంటే మార్గాన్ని తప్పిపోయారు. ఈనాడు ప్రియులారా, చాలామంది ఏం చేస్తున్నారంట, విశ్వాసులు ఆదివారం దేవుని మార్గాన్ని తప్పిపోతున్నారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మార్గమును తప్పిపోయారు. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అందుకని యేసు ప్రభువు అన్నాడు కదా, ఈ మార్గమునే. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నా అంటే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు ఒక మాట అంటూ వచ్చినాడు. ఏమన్నాడు ఆయన? ఇర్మియా గ్రంథము చూడండి, దేవుని యొక్క వాక్యములో 6వ అధ్యాయంలో ఆయా మాట, పేజీ నెంబరు 632, 632, 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమే ఏదో అని ఎరిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది. ఆయన మార్గంలో నడుచుకుంటే మనకేం కలుగుతుందంట? నెమ్మది. ఈనాడు మనం చూస్తూ వస్తున్నాము, నీ ఇంటిలో ఎంత బంగారం ఉన్నా నీకు నెమ్మది ఉండదు, నీ ఇంటిలో నీకెంత డబ్బుండా కానీ నీకు నెమ్మది ఉండదు. ఈనాడు ప్రియులారా, నెమ్మది అంటే విశ్రాంతి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో ప్రయాసపడి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి పాపభారం మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, మీకు నెమ్మదిస్తా. అయితే ఈనాడు మనం చూస్తూ వస్తున్నాము, మార్గమును తప్పినారు. దేవుని గణపరచడానికి బదులుగా మార్గాన్ని తప్పిపోయిన వారు ఉంటూ వస్తున్నారు. ఈనాడు చాలామంది విశ్వాసులు దైవ సన్నిధికి రాకుండా ఆదివారం సొంత పనులు పెట్టుకొని,
సొంత ఆలోచనలతో, వారి సొంత ఆలోచనల ద్వారా వారి సొంత మార్గాన్ని ఎన్నుకుంటూ వారి ఇష్టానుసారంగా జీవించేవారు ఉంటూ వస్తున్నారు. ప్రియులారా, జాగ్రత్త. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తునీకరిస్తే నేను కూడా నిన్ను తునీకరిస్తాను. నాకు రావలసిన ఘనత ఏమైంది? దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథము, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు వారంటే, రండి దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారు ఎలాగున్నారు అంటే చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము గమనించండి. ఇర్మియా గ్రంథము 8 ఇశ్రాయేలీయులు తాము దిగవలసిన చోటును వారు మర్చిపోయారంట. వారు రావలసిన చోటికి రాలేదంట. ఇర్మియా గ్రంథము 8 మాటను మనం చూద్దాం. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఇర్మియా గ్రంథం అధ్యాయం అది చదివాను, గుర్తు రావట్లేదు. ఇర్మియాలోనా ఎజ్కేల్లోనా? ఇశ్రాయేలు ప్రజలు తాము రావలసిన మార్గాన్ని, వారు దేవుని మార్గంలోనికి రావలేదు. వారు మర్చిపోయినారంట. ఆ మాట చదివాను, గుర్తు రావట్లేదు మాట. సరే, ఆ ప్రభు చూద్దాం ఆ మాటను. ఇశ్రాయేలు యొక్క ప్రజలు కూడా దేవుని యొక్క సన్నిధిలో వారు రావలసిన చోటును వారు రాలేదు అని అంటాడు. ఈనాడు దేవుని బిడ్డలు కూడా ఎలా ఉన్నారని అంటే, దేవుని యొక్క సన్నిధికి రావలసిన స్థలానికి ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని సన్నిధికి రావకుండా ఏం చేస్తున్నారంటే వారు తప్పిపోతున్నారు. ఆరాధించుటకు, దేవుని సన్నిధికి రాకుండా వారు తప్పిన వారుగుంటూ వస్తున్నారు. సొంత మార్గాన్ని ఎన్నుకుంటున్నారు. వారికి ఇష్టమైన త్రోవకు వాళ్ళు తిరుగుతున్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు తమ సొంత మార్గాన్ని ఎన్నుకుంటూ వచ్చినారు. వారు తమ సొంత మార్గాన్ని ఎన్నుకుంటూ వచ్చినారు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట అంటాడు, సొంకబుడ్డి తన కాలమును ఎరుగునంట గాని అయితే యెహోవా సన్నిధిని రావలసిన స్థలానికి రాలేకపోతూ వస్తున్నారు. ఈనాడు ఎంత విచారకరమైన పరిస్థితి అంటే, దేవుణ్ణి రక్షకుడిగా ఎరిగి ఉండి దేవుణ్ణి ఆరాధించాలని ఎరిగి ఉండి కూడా దేవుని సన్నిధికి తప్పిపోతున్నాం. ఆనాడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు తప్పిపోయారు. ఈనాడు మనము కూడా అలాగే ఈనాడు చూస్తూ వస్తున్నాము. విచారకరమైన పరిస్థితి ఏంటంటే, చాలా విచారకరమైన పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని మార్గాలను తప్పినారు. అందుకని అంటాడు కదా, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించి తెలుసుకునుడి, మేలు కలుగు మార్గం మీద నెరిగి అందులో మీరు అప్పుడు మీకేం కలుగుతుందంట? నెమ్మది కలుగును. ఈనాడు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములు ఏమంటున్నారు వాళ్ళు? 6వ వచనము 6వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ అయితే వారు మేము అందులో నడుచుకున్నామని చెప్పుచున్నారు. ఏమంటున్నారంట? అయితే మేము అందులో నడుచుకున్నాం. ఈనాడు ఎంత విచారకరమైన పరిస్థితి.
ఈనాడు చూస్తూ వస్తున్నాము. దేవుని యొక్క ప్రజలు దేవుని ఘనపరచవలసిన వారు దేవుని ఘనపరచలేని వారు. మలాకి రండి, దేవుని యొక్క వాక్యంలో ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. అక్కడనే ఏమంటున్నాడు మలాకి గమనించండి. రండి, మొదటి అధ్యాయము మలాకి మొదటి అధ్యాయం అన్ని విషయాలు చెప్పలేను కానీ ఇక్కడ చూడండి, ఒక మాట మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళు 8వ వచనము, అయితే మీరు మార్గమును తప్పిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను ఏం చేస్తారంట? ఏం చేస్తున్నారంట? అభ్యంతర కారణంగా ఉన్నారు. ఈనాడు అనేకులు అభ్యంతర కారణముగా ఉంటూ వచ్చినారు. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. 3వదిగా మనం చూస్తూ వస్తుంటే ఆయన చేస్తారంట, నిబంధనను నిర్లక్ష్యము చేసి ఉన్నారు. దేవుని యొక్క నిబంధనను నిర్లక్ష్యము చేసిన వారు ఉంటూ వస్తున్నాడు. 3 విషయాలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. మార్గమును తప్పినారు, 2వది అభ్యంతర పరుస్తూ వస్తున్నారు, నిబంధనను నిరాకరించిన వారు ఉంటున్నారు, నిబంధన మీరిన వారు ఉంటున్నారు. అక్కడ 7 విషయాలు ఉంటాయి. అయితే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. దేవుని యొక్క ప్రభువుల్లో పాలు పొందడానికి వచ్చిన మన ఆత్మీయ జీవితంలో మా దేవుని యొక్క మార్గంలో మనం నడిచిన వారు ఉంటున్నామా? లేకపోతే మన సొంత మార్గంలో వెళుతూ ఆదివారం ఏదో ప్రభు బలలోకి పాలు పొందడానికి వచ్చి ప్రభుల్లో పాలు పొంది వెళ్ళిపోతే మనకేదో ఆశీర్వాదం వచ్చింది, మనకేదో మేలు కలుగుద్ది, మనకేదో దీవెన కలిగిద్ది అనుకుని దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి బలలో పాలు పొందితే ఏమాత్రం కూడా మనకి ఆశీర్వాదము కలగదు. అది మేలు అనిపించదు, అది నీకు మేలు కాదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఘనపరిచి, ఆయన ఆరాధించి, ఆయన మార్గంలో మనం నడిచి, మనము ఎరిగిన వారముగా ప్రభుని ఘనపరిచే వారముగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని ఘనపరుస్తాడు, దేవుడు మనకు నెమ్మదిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఆ మాట మనం చూస్తూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, మార్గంలో నిలిచి చూడు, పురాతన మార్గముల గురించి విచారణ. ఎలాంటి మార్గంలో గుండా వచ్చావు, ఎలాంటి జీవితము. కాబట్టి దేవుని యొక్క బలలో పాలు పొందముందు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చూడండి. దేవుని యొక్క వాక్యంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం, 11:28లో అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగబడు. అలాగూ చేసి, కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందడానికి మనల్ని మనమే పరీక్షించుకొని యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందుదాం. మోకరించండి, ప్రార్థన. ప్రభు అర్పించుకుందు నీకై, అంగీకరించు నేడే సేవా చేయుటకై, అంగీకరించు నేడే సేవా చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియాలు, ఆత్మ ప్రాణ దేహం తలంపులు క్రియాలు అన్నీయు నీ కోరాకే గాయకునము ఓ యేసువా, అన్నీయు నీ కోరాకే గాయకునము యేసువా. జీవించగోరితి నీ కోరాకే, నీకే మహిమ. జీవించగోరితి నీ కోరాకే, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై, అంగీకరించు నేడే సేవా, అంగీకరించు నేడే సేవా చేయుటకై. కూర్చోండి, యాడికి వెళ్ళినా చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలకై స్తోత్రాలు, వచ్చిన వారి బట్టి స్తోత్రాలు. చాలా మంది రాలేదు, వారికి ప్రార్థన చేస్తున్నాం. తీసుకురాబడిన కానుకలు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు మీ భాగం ఇచ్చారు వారికి దీవించండి, సహాయపడుతురండి, మీరే కనుకరించమని
బేతేరులో కూడా ప్రభు నా తండ్రి ఆరాధన సమయం తండ్రి సహాయం చేయండి. ప్రభు చూపమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తూ ప్రభు నా తండ్రి మమ్మల్ని మీకు అప్పగించుకుంటాం. కలగొంచి మోకరించి వీళ్ళందరూ కొరకు ప్రార్థిస్తాం. రాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరి అసలు అవసరతలు బాగుండక రాలేకపోయినారు వారిని కూడా కనికరించి తండ్రి సహాయం చేయండి. సంపూర్ణ ఆరోగ్యం దాచి రాగలిగి ఉండి రాకుండా ఉన్న వారితో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి. దేవా ఓ దినాన మా ప్రభు నా తండ్రి మీరు రాబోతున్నారు. మా ప్రభు మా పౌరస్థితి ఈ లోకంలో కాదు, మా పౌరస్థితి పరలోకంలో ఉంది. రేపు అక్కడ మేము నిలబడాలి ప్రభా. దాని నిత్యత్వ మహిమ కొరకై దేవా మమ్మల్ని సిద్ధపరచు కనికవచ్చు. బేతేలు సంఘాన్ని, హెబ్రోను యొక్క సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించు. యేసు వారి నామములో ప్రార్థన చేసి పరిగెడుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇక్కడ చేరుమలో తను ప్రేమించవారెల్లరికీ సదాకాలం దేవుడు తోడై ఉండును గాక. ప్రైజ్ లార్డ్.